హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఐస్ క్రీమ్ బయట కొనే పని లేకుండా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు ఏం ఐస్ క్రీమ్ అనుకుంటున్నారో కొబ్బరితోటి ఈరోజు చేసుకుందాం. ఇలా కొబ్బరి తీసుకున్న పైన బ్రౌన్గా ఉన్నదంతా చక్కగా తీసి ఇలాగ వైట్గా ఉన్నది తురుముకోవాలి. కొబ్బరిని ఇలా కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకోవాలి. నేను కొలతల ప్రకారం చెప్తాను, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలా కొబ్బరి తురుము మిక్సీ జార్లో వేసుకుని, మన దగ్గర కొబ్బరి నీళ్ళు ఉన్నాయనుకోండి వేసుకోండి, లేదంటే మంచి నీళ్ళైనా వేసుకోవచ్చు. పావు కప్పు నీళ్ళు వేసుకుని చక్కగా మిక్సీ చేసుకోండి. బాగా మెత్తగా చేసుకోవాలి. చూడండి, మీకు చేతితో చూపిస్తాను. చాలా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా మెత్తగా ఉంది కదా, దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకుని మనం కొబ్బరి తురుము దేంతో కొలుచుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు పాలు పోసుకోండి. పాలు పోసిన తర్వాత ఈ గిన్నెని గ్యాస్ మీద పెట్టి చిన్న మంట మీద పాలని మరగనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోనే 1 స్పూను కార్న్ఫ్లవర్ వేసుకోండి. వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి, ఒకసారి అంతా కలుపుకుందాం. కొంచెం పాలు మరిగిన తర్వాత ఇందులోనే మనం కొబ్బరి తురుము ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తోటి 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలపండి. స్వీటు అంటే మనకి 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఒకసారి కలిపిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు స్వీటు కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే చాలేదనుకోండి, ఇంకొంచెం వేసుకోవచ్చు. కానీ కరెక్ట్గా సరిపోద్ది 1/2 కప్పు అయితే. ఇలా కలిపిన తర్వాత కొంచెం మరగనివ్వండి. మరిగిన తర్వాత ముందుగా మనం కార్న్ఫ్లవర్ కలుపుకొని ఉంచుకున్నాం కదా, వాటర్లోనే ఒకసారి కలుపుకొని ఒక చేతితో ఇది వేస్తూ ఇంకో చేతితోటి చక్కగా కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 3-4 నిమిషాలు మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం చిక్కబడుతుంది అన్నమాట, మనకు తెలుస్తుంది. పాలు కొంచెం చిక్కబడుతుంది. చూడండి, ఈ విధంగా మరుగుతుంది కదా, ఇదిగో చిక్కబడ్డది చూసారా. ఇలా మనం చిక్కబడినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. చూడండి, చల్లారిన తర్వాత చూడండి ఎంత చిక్కబడ్డదో. ఇప్పుడు ముందుగా మనం కొబ్బరిని మిక్సీ చేసుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లోనే ఇది చల్లారింది కదా, మనం కార్న్ఫ్లవర్ పాలు పంచదార కలుపుకొని మరిగించుకొని చల్లారిన తర్వాత దీంట్లో వేసుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని చక్కగా ఒకసారి మరలా మిక్సీ చేసుకోండి. చూడండి ఎంత స్మూత్గా మనకి రెడీ అయిందో. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. మనం బయట కొనే పని లేకుండా చక్కగా రుచికరంగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందండి. ఇలా మనకి ఐస్ మౌల్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇవి పెద్ద కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. చక్కగా ఇలా తెచ్చుకోండి మీరు. దీంట్లోనే అన్ని క్యాపులు తీసిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. ఐస్ క్రీమ్ మౌల్స్లోనే ఒక్కొక్క దాంట్లోనే వేసుకోవాలి. ఇవి లేకపోయినా మనం ఇంట్లో ఉన్న గ్లాస్లో కానీ మనం డబ్బాలో కానీ వేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఇలా ఐస్ మౌల్స్లోనే అన్నిటిలోనే కొద్దిగా వేసుకోండి. మన ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు చక్కగా ఇలా పిల్లలకు చేసి పెట్టండి, చాలా బాగుంది అంటారు. ఇంకా బయట కొనే పని ఉండదు. చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఈ ఐస్, కొబ్బరి ఐస్. ఇలా మనం అన్ని మౌల్స్లో వేసిన తర్వాత దీనికి క్యాప్ పెట్టుకుందాం. గట్టిగా క్యాప్ పెట్టుకోండి. ఇలా అన్ని క్యాప్ పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా బాటిల్ తీసుకోండి. మీ దగ్గర స్టీలు డబ్బా ఉన్న వేసుకోవచ్చు. నేనైతే ఇందులో వేసుకుంటున్నాను. క్యాప్ మాత్రం ఉండాలి. ఇలా వేసిన తర్వాత క్యాప్ని పెట్టుకోండి. గట్టిగా క్యాప్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, రీఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ రెండుని చక్కగా నేను నైట్ పెట్టుకున్నాను. మార్నింగ్ కల్లా చక్కగా ఐస్ మనకి రెడీ అయిపోయింది. ఇలా వాటర్లో కొంచెం 1 నిమిషం ఉంచిన తర్వాత మూత తీసి ఒకసారి ఇలా చాక్ తోటి కొంచెం ఇలా అందాం, అంటే అప్పుడు మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ అంచుల్ని ఒకసారి చాక్తో అనుకోవాలి. ఇలా చుట్టూరు చాక్ తోటి ఇలా అనుకోండి.
చాలా రుచికరంగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, పిల్లలు మరల కావాలంటారు, అంత బాగుంటుంది. చూడండి, మీకు చూపిస్తాను అంత చక్కగా వచ్చిందో. మనం ఇలా ఐస్ మౌల్డ్స్ లేకపోయినా చక్కగా ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని మీకు కట్ చేసి చూపిస్తాను. ఇలా కట్ చేస్తున్నప్పుడే మా అమ్మాయి కావాలని అడుగుతుంది. ఐస్ క్రీమ్ అంటే అంత పిచ్చి పిల్లలకి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో. మీకు ఇప్పుడు ఐస్ మౌల్డ్స్ దీన్ని కూడా తీసాను ఫ్రిడ్జ్లో నుంచి. తీసిన తర్వాత దీన్ని కూడా వాటర్లోనే ఒక్క నిమిషం ఉంచండి, ఎక్కువసేపు అక్కర్లేదు. 1 సెకండ్ అలా, 2 సెకండ్ అలా ఉంచుకోండి వాటర్లోనే. ఉంచిన తర్వాత చక్కగా చూడండి ఇలా తీయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుందంటారు ఈ కొబ్బరితోటి ఐసు. అలాగే మన ఛానల్లోని మ్యాంగో ఐసు, క్యారెట్ ఐసు, అలాగే పాల ఐసు, నేను చాలా రకాల ఐస్ క్రీములు పెట్టాను. ఒకసారి మీలో ఎవరికైనా తెలియపోతే వీడియో ఒకసారి చెక్ చేసి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.